ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కొరత గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా రాజధాని ప్రాంతంలో వినియోగిస్తున్న భారీ యంత్రాలు, టిప్పర్లు, సిమెంట్ మిక్సర్లు సుమారు 60% వరకు నిలిచిపోయాయి. రోజుకు దాదాపు 3 లక్షల కిలోలీటర్ల డీజిల్ అవసరమయ్యే ఈ భారీ ప్రాజెక్టులో ఇంధనం దొరక్క పనులు మందగించడంపై ఏపీసీఆర్డీఏ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ, చమురు కంపెనీల ప్రతినిధులు అమరావతికి ప్రత్యేకంగా ఇంధనాన్ని కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. రాజధాని పనులకు ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక టోకెన్లు జారీ చేయడం లేదా కొన్ని బంకులను కేవలం వీటి కోసమే కేటాయించే దిశగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈ విషయంలో స్పందిస్తూ వర్షాకాలంలోపు కీలకమైన నిర్మాణ దశలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇలాంటి అడ్డంకులు రాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇంధన సరఫరా జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. విపక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఎక్కడా పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో డీజిల్ అందిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.